ఎట్టి పరిస్థితుల్లో వెస్ట్ ఏషియాలో ఒక్కళ్ళే ఉండాలి. అది ఇజ్రాయెల్ ఉండాలా, ఇరాన్ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో మేము ఇరానే ఉంటది, ఇజ్రాయెల్ని నాశనం చేస్తాం, సర్వనాశనం చేస్తామంటూ ఆయన రహీం సఫానీ ఖైమేనీ తరపున స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఏంటి, ఇజ్రాయెల్ నాశనం చేయగలదా, ఇరాన్కి ఆ దమ్ము ఉందా అనేది మనం ఇక్కడ చూడాలి. ఇరాన్ ఏంటంటే అమెరికాని ఇబ్బందుల్లో నెట్టింది, ఇజ్రాయెల్ని ఇబ్బందుల్లోకి నెట్టింది. ఎందుకు, డ్రోను, తర్వాత ఇజ్రాయెల్ మిసైల్ టెక్నాలజీతో, తర్వాత గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ని ఎక్కువగా వాడుకోవడం వల్ల, వెపన్ గా వాడుకోవడం వల్ల ఇజ్రాయెల్ అమెరికా వెనక్కి తగ్గవలసిన పరిస్థితి వచ్చింది. మరి ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ని నాశనం చేయగలదా? హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఇరాన్ ఎట్టి పరిస్థితులు ఎంత పవర్ ఉన్నా ఇజ్రాయెల్ని నాశనం చేసే శక్తి, కెపాసిటీ లేదు. ఎందుకంటే ఇరాన్ అనేది ఇజ్రాయెల్ చేతిలో 200 నుంచి 400 అణ్వాయుధాలు ఉన్నాయి. అది మనం గుర్తు పెట్టుకోవాలి. ఇజ్రాయెల్ అంత సింపుల్ ఏం కాదు. ఒక 400 దాకా అధునాతనమైన యుద్ధ విమానాలు, ఓకే, న్యూక్లియర్ ట్రైడ్ ఉంది, ఆర్మీ, నేవీ చాలా